కడప జిల్లాలో వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ నేతలు భూముల కోసం హత్యలకు పాల్పడుతున్నారని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కనిపించిన భూములను కబ్జా చేస్తున్న వైసీపీ నేతలు ప్రశ్నించిన వారిని హత్య చేసుకున్నారన్నారు. వైసీపీ పాలనలో ఓట్లు వేసిన వారిని హత్య చేస్తున్నారని విమర్శించారు. ప్రచారంలో షర్మిల మద్దతుగా వివేకానంద కూతురు సునీత పాల్గొన్నారు. వచ్చిందా అంటే స్పెషల్ స్టేటస్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నిజమైన ఉద్యమం చేసింది లేదు. మనకు ఏ ప్రాజెక్ట్ ఇవ్వకపోయినా, రాజధాని కట్టకపోయినా, మనకు బుడ్డలకు ఉద్యోగాలు రాకపోయినా, ఏ ఇండస్ట్రీలు రాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం బీజేపీతో ఆయనకున్న పొత్తు అవసరం తప్పితే, స్వప్రయోజనాల కోసం ప్రజలను తాకట్టు పెట్టాడు తప్పితే, ఒక్కసారైనా స్థానికంగా మీ గురించైనా, రాష్ట్రంలో ఎన్నుకున్న ప్రజల గురించైనా ఒక్కసారైనా ఆలోచించారా? రైతుల కోసం 3,000 కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగనన్న గారు. రైతన్న వాడు నష్టానికి అమ్ముకోకూడదు, లాభమే పొందాలి తప్పితే అప్పులు పావులు అవ్వకూడదు అన్నారు. ఈ రోజు రైతు పరిస్థితి ఏమిటి? అసలు అప్పు లేని రైతున్నాడా? ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు. ఉద్యోగాలు చూద్దామా అంటే 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి 5 సంవత్సరాలైంది. కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే 4.5 సంవత్సరాలు నిద్రపోయారు. ఆఖరణ ఇప్పుడు నిద్రలేశారు. మెగా డిఎస్సీ వేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు 23,000తో మెగా డిఎస్సీ వేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 6,000తో దగా డిఎస్సీ వేశారు. ఈ 2 నెలల్లో ఎగ్జామ్లు, నోటిఫికేషన్లు అన్ని ప్రక్రియ అయిపోతాయా? ఉద్యోగాలు వస్తాయా? అది అయ్యేదా? సచ్చేదా?